హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, జనవరి 22 నుంచి మన టీమిండియా అలాగే ఇంగ్లాండ్తో జరిగే T20 మ్యాచ్లకు మన టీమిండియా స్క్వాడ్ని బీసీసీఐ ప్రకటించింది. ముందుగా ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ T20 జనవరి 22న కోల్కతా వేదిక మీద ఆడుతున్నారు. అలాగే సెకండ్ T20 జనవరి 25 చెన్నై. థర్డ్ T20 జనవరి 28 రాజ్కోట్ వేదిక ఆడుతున్నారు. ఫోర్త్ T20 జనవరి 31 పూణే వేదిక ఆడుతున్నారు. ఫిఫ్త్ T20 ఫిబ్రవరి 2న ముంబై వేదికగా ఆడుతున్నారు. ఫ్రెండ్స్, లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాతో ఆడిన ప్లేయర్సే మ్యాక్సిమం స్క్వాడ్లో అయితే ఉన్నారు. బట్ ఇంట్రెస్టింగ్లీ కొన్ని మార్పులు అయితే జరిగాయి. అలాగే బార్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆడిన ప్లేయర్స్ అందరికీ రెస్ట్ ఇచ్చారు. ఎక్స్పర్ట్ నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అలాగే శుభ్మన్ గిల్కి, పంత్, కేశేష్ జైలుకి కూడా రెస్ట్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ T20 స్క్వాడ్లో బిగ్గెస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ద సుల్తాన్ ఆఫ్ సీమ్ మొహమ్మద్ షమి మన టీమిండియాకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇంగ్లాండ్లో జరిగే T20 మ్యాచ్కి మొహమ్మద్ షమిని కూడా పిక్ చేశారు. ఇదైతే మన టీమిండియాకి చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, మొహమ్మద్ షమి 2023 వరల్డ్ కప్ తర్వాత మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఒక్కసారి కూడా ఆడలేదు. తన ఫిట్నెస్ సరిగ్గా ఉండకపోవడంతో దాదాపు 1.5 సంవత్సరం మన టీమిండియా స్క్వాడ్లో ఎక్కడ కూడా లేడు. ప్రజెంట్ అండ్ ఫిట్నెస్ అయితే చాలా కంప్లీట్గా బాగుంది. దీంతో మొహమ్మద్ షమి T20 సిరీస్, వన్డే సిరీస్ అలాగే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కూడా ఆడబోతున్నాడు. దీంతో మన ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా చాలా డెడ్లీగా కాంబినేషన్ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్ పెట్టారు. లాస్ట్ టైం శ్రీలంకకు జరిగిన స్క్వాడ్లో శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్ చేశారు. బట్ ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్ నుంచి తీసేశారు. లాస్ట్ టైం శుభ్మన్ గిల్ బాగా పుష్ చేశారు. బట్ ప్రెజెంట్ ఇప్పుడు అతన్ని స్క్వాడ్లో కూడా లేకుండా చేశారు. మన సెలెక్టర్ విషయాలు ఎవరికి ఊహించిన విధంగా అయితే ఉంటాయి. ఒకసారి మన టీమిండియా ఫుల్ స్క్వాడ్ కానీ చూసుకున్నట్లయితే బ్యాట్స్మెన్స్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, తిలక్ వర్మ, వికెట్ కీపర్ సంజు శాంసన్, ధ్రువ్ జురేల్, ఆల్రౌండర్స్ అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, బౌలర్స్ రవి బిష్నాయ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి, హర్షిత్ రాణా. ఈ స్క్వాడ్తో అయితే T20 సిరీస్ ఆడబోతున్నారు. ఇక మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అంతా సెట్ అయిందని చెప్పాలి. ఒకసారి చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ స్పేసర్ అలాగే రైట్ ఆర్మ్ స్పేసర్ అలాగే సీనియర్ ప్లేయర్ మొహమ్మద్ షమి కూడా ఉండడంతో ఫాస్ట్ బౌలింగ్ అయితే చాలా బలంగా ఉంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రవి బిష్నాయ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి మంచి ఫామ్లో అయితే ఉన్నారు. రీసెంట్గా జరిగిన బార్డర్ గవస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. ఈ T20 సిరీస్లో అతను బాగా ఆడితే ఫ్యూచర్లో జరిగే T20 సిరీస్కి అలాగే T20 వరల్డ్ కప్కి పిక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, తిలక్ వర్మ వీళ్ళు ముగ్గురు అయితే లాస్ట్ టైం జరిగిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో చాలా అంటే చాలా విధ్వంసం చేశారు. ముఖ్యంగా సంజు శాంసన్ ఊచకోత కోసాడు. అలాగే తిలక్ వర్మ తగ్గేదేలే అన్నట్టుగా ఆడుతున్నాడు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో కూడా మన బ్యాట్స్మెన్ నుంచి పవర్ఫుల్ బ్యాటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ స్క్వాడ్తో మన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందో ప్రిడిక్ట్ చేద్దాం. ముందుగా ఓపెనర్స్ అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ బరిలో దిగుతారు. నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ. ఇక టాప్ ఆర్డర్ అయితే సెట్ అయిపోయింది. ఇక మిడిల్ ఆర్డర్ హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్ సుందర్ ఆడతారు. ఇక లోయర్ ఆర్డర్లో కానీ చూసినట్లయితే హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ షమి. ఇది ఫ్రెండ్స్ మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసారన్నందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.